10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఆమె ప్రేమను నిరూపించుకోవడానికి సొంత తల్లినే చంపేసింది. ఆ అమ్మాయి తల్లిని చంపడానికి గల రీజన్లు మీకు తెలిస్తే నిజంగా షాక్ అయిపోతారు. అసలుకు ఆ అమ్మాయి ప్రేమ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఏం జరిగింది అండ్ దీంట్లో ఉన్న ట్విస్టులు ఏంటనేది మనం మాట్లాడుకుందాము. 10వ తరగతి చదువుతుంది ఆ అమ్మాయి. ఒక అబ్బాయిని సిన్సియర్గా ప్రేమించింది. ఆ ప్రేమ స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ ద్వారా. ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయిని సిన్సియర్గా ప్రేమించాడు. వాళ్ళ గురించి వాళ్ళ అమ్మకు తెలిసి ఈ ఏజ్లో 10వ తరగతి నువ్వు చదువుతున్నావు కదా, ఈ ఏజ్లో ఈ ప్రేమలో అవి మంచిది కాదమ్మా, నువ్వు అట్లా చెయ్యొద్దు అని చెప్పిన దానికి వాళ్ళ ఇంట్లో జరిగిన కొంచెం సంఘర్షణకు ఈ అమ్మాయికి కోపం వచ్చింది. కోపం రావడమే కాదు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మను చాలా దారుణంగా ఆమె ప్రాణాలు తీయడం జరిగింది. ఈ సంఘటన చాలామందిని నిజంగా భయభ్రాంతులకు గురి చేసింది. అండ్ ఎస్పెషల్లీ ఈ విధంగా ఎందుకు చేస్తారు చిన్నపిల్లలు అంటే దానికి సర్టన్ రీజన్స్ ఉన్నాయి. రీజన్స్ ఏందో మనం మాట్లాడుకుందాం. చిన్నపిల్లలు అంతగా ప్రేమించడానికి చిన్నపిల్లలు అంటే 10వ తరగతి 15 నుంచి 17 సంవత్సరాలు, 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి డెసిషన్లు ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళ ప్రేమ కానీ వాళ్ళ కోపం కానీ వాళ్ళకు నిజంగానే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఎక్కువ అవగాహన ఉండదు. ఆ అవగాహన లేకపోవడం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇది కూడా సేమ్ ఆ కేటగిరీకి చెందినదే. ఈ సంఘటన కూడా సేమ్ అలాగా జరిగినదే. వీళ్ళకి అవగాహన లేదు. వాళ్ళ అమ్మ వద్దమ్మా అట్లా చేయడం తప్పు, ప్రేమించడం ఈ ఏజ్లో కరెక్ట్ కాదమ్మా అని ఆమె చెప్పడము, ఈమెకు అది ఇష్టం లేకపోవడము, నువ్వు నా ప్రేమనే వద్దంటావా, నువ్వు ఎవరు అన్నట్లు ఈమె మాట్లాడడము, వాళ్ళ అమ్మకు ఆమెకు కొంచెం సంఘర్షణ జరగడము, ఇది 24 గంటలు వెయిట్ చేసే ఆ బాయ్ ఫ్రెండ్కు తెలియడము, తెలిసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆమె సొంత తల్లిని చంపేయడము. నిజంగా అది అతి దారుణము. నిజంగా ఇలాంటివి జరుగుతాయని ఎవ్వరు ఊహించరు. అండ్ ఇట్లాంటివి జరుగుతాయని అంటే సొంత బిడ్డనే తల్లిని చంపుతుందని ఎవరు అనుకోరు. అసలుకు ఎందుకు ఇలా జరుగుతుంది, వీటిని ఏ విధంగా నివారించవచ్చని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఫస్ట్, రిలేషన్షిప్ పెరుగుతుంది. మనిషి కంటిన్యూగా ఒకరితో మాట్లాడేటప్పుడు, మనిషి కంటిన్యూగా ఒకరిని పోయి కలిసేటప్పుడు, మనిషి కంటిన్యూస్గా ఒక మనిషితో మాట్లాడడం, కలిసడం అండ్ ఒక మనిషి గురించి ఆలోచించడం, అది ఏ దాని వల్ల జరుగుతుంది అంటే అది ఒక మొబైల్ వల్లనే జరుగుతుంది. 18 సంవత్సరాల వరకు మొబైల్ పిల్లలకు అవాయిడ్ చేసి ఇట్లాంటి సంఘటనలు చాలా తక్కువ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు తెలిసి తెలియని ఏజ్లోనే వాళ్ళకు మొబైల్ ఇవ్వడం, ఆ తెలిసి తెలియని ఏజ్లోనే ఇప్పుడు పేరెంట్స్కి బిడ్డలకు ఉన్న రిలేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్ సరిగా బిల్డప్ కాకపోవడం, ఆ బిల్డ్ కాకపోయేసరికి వీళ్ళకు ఇప్పుడు తల్లిదండ్రులు మొబైల్లో ఉన్నారు, పిల్లలు మొబైల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు వీళ్ళకు డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళ లోకంలో వీళ్ళున్నారు, వీళ్ళ లోకంలో వీళ్ళున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు అండ్ వాళ్ళు మంచి దారిలో ఉన్నారా, చెడు దారిలో ఉన్నారా, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారని తల్లిదండ్రులకు కూడా అంత అవగాహన లేకపోవడము, అలా లేకపోవడం వలన ఇలాంటి సంఘటనలు జరగడం చూస్తున్నాం. ఎస్పెషల్లీ 15 నుంచి 18 సంవత్సరాల అమ్మాయిలు లవ్లో పడతారు. పీక్ లవ్ స్టేజ్, ఫస్ట్ టైము లవ్ చేసిన వాళ్ళు ఉంటారు, అవతల వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. సో ఎక్కువ ఏం ఆలోచించరు. లవ్ అంటేనే ఇంక అసలు అదొక మాయ లెక్క ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏది చెప్తే అది చేయడానికి రెడీగా ఉంటారు. ఈ అమ్మాయి సరే మా అమ్మని చంపుదామని ఏదైతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చెప్పిందో, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కనీసం విని అట్లా చేయడం తప్పు అనే మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళకి ఏ శిక్షలు పడతాయో, వీళ్ళకి ఏ రకమైన కౌన్సిలింగ్ ఇస్తారనేది మనం వేచి చూడాలి. బట్ నేనేమన్నానంటే రిలేషన్ లవ్ అనేది ఒక ఏజ్, ఒక మెచ్యూర్ ఏజ్ తర్వాత జరిగితే అది కొంచెం జెన్యూన్గా ఉండొచ్చు. కానీ ఈ రకమైన చిన్న స్టేజ్లో జరిగితే మాత్రం అది జెన్యూన్గా ఉండదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి. దాని తర్వాత ఒకవేళ వీళ్ళ రిలేషన్లో ఏమన్నా మనస్పర్ధలు వచ్చినా పాయిజన్ తీసుకొని ఎంతోమంది సూసైడ్ చేసుకునే వాళ్ళని చూస్తున్నాం. ఎంతోమంది వాళ్ళే సెల్ఫ్గా వాళ్ళు హామ్ చేసుకున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటివి తగ్గడానికి సొసైటీలో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ నా వీడియో చూసేవాళ్ళు మీరు తల్లిదండ్రులు అయితే దయచేసి మీ పిల్లలకు 16 నుంచి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్లకు మొబైల్ మాత్రం ఇవ్వద్దండి, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దండి. అండ్ వాళ్ళ ముందర మీరు కూడా మొబైల్ చాలా తక్కువ యూజ్ చేయండి. దాని బదులు ఏదన్నా వాళ్ళకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ కావడానికి
తగిన స్టడీ ఏదైనా ఉంటే చదువుకు సంబంధించిన విషయాలు కానీ బుక్స్ కానీ లేకుంటే వేరే ఆటలు ఏదన్నా ఇండోర్ గేమ్స్ ఇంట్లో మిగతా బిడ్డలు కొడుకులతో ఆడుకునే గేమ్స్ ఏదైనా ఉండేటివి కానీ అండ్ మైండ్ మెచ్యూర్ అండ్ జ్ఞానం పెరిగే గేమ్స్ ఆడేటివి కానీ వాళ్ళకి నేర్పిస్తే డెఫినెట్గా వాళ్ళు కొంచెం ఇట్లాంటి సంఘటనలకు దూరంగా ఉంటారు. పొద్దున లేచినాల నుంచి మొబైల్తో స్టార్ట్ చేస్తున్నారు అందరూ 13-14 సంవత్సరాల అబ్బాయిలు కూడా ఈ జనరేషన్లో. అండ్ రాత్రి పడుకున్నంత వరకు మొబైల్ను వదిలిపెట్టేవారే లేరు. ఇంత అడిక్షన్ ఉన్నప్పుడు ఆ మొబైల్ ద్వారా అవతల వాళ్ళకి ఈజీగా కనెక్ట్ కావడం జరుగుతుంది. దానివల్ల తల్లిదండ్రుల ప్రాణాలు పోతున్నాయి. ఎందుకంటే మీకు ఒక చేతిలో ప్రేమ ఉండాలి, ఒక చేతిలో ఆయుధం ఉండాలి. ప్రేమను చూపేయాలి, ఆయుధాన్ని కూడా మీరు అప్పుడప్పుడు చూపిస్తుంటే ఎస్ మీరు ఒకటేమైనా మీరు ప్రేమనే చూపించి మీరు మంచిగా ఉండాలంటే ఏ కొడుకులు ఏ బిడ్డలు కూడా వినే స్థితిలో ఉండరు. కాబట్టి మీ ప్రేమ అంతే ఉండాలి, మీరు చూపించే కోపం కూడా అంతే ఉండాలి. ఏదైనా ఒక లిమిట్ వరకు ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడానికి అది ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక లిమిట్లో ఉండాలి. ఇప్పుడు మీరు బండ్లో 100 లిమిట్ ఉంది, నేను 150లో పోయినానంటే యాక్సిడెంట్ అవుతుంది. తాగడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. లేదు నేను డ్రమ్ము తాగుతా, అనారోగ్యాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. స్మోకింగ్ ఏదైనా మోర్ దెన్ లిమిట్, ఒక లిమిట్కు మించి చేస్తే అది ప్రాణానికే ప్రమాదం అనేది మీ పిల్లలకు మీరు నేర్పించినట్టయితే వాళ్ళు బ్రతికే ఛాన్సులు అండ్ వాళ్ళు ఎవరికి హామ్ చేసుకోకుండా బ్రతికే ఛాన్సులు, వాళ్ళకు జ్ఞానం పెరిగి మంచిగా జీవించే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా పిల్లలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే బయటి వాళ్ళు మనకు ముఖ్యం కాదు. నువ్వు ఎవరితో మాట్లాడినా, ఫ్రెండ్ అయినా, ప్రేమికురాలైనా, ప్రేమికుడైనా, ఇంకొకరు XYZ అయినా నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నీ తల్లిదండ్రులకు ఉండాలి. నీ తల్లిదండ్రులు ఏదన్నా నీకు ఒక ఏజ్ వచ్చి నీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అది ఓకే, అది యాక్సెప్టబుల్ టోటల్గా, అది నీ సెల్ఫ్ డెసిషన్ అవుతుంది. మ్యారేజ్ కాకముందు నీ తల్లిదండ్రులు దైవంతో సమానంగా ఉండాలి. వాళ్ళు ఏది చెప్పినా నువ్వు చేయాలి. తల్లిదండ్రులు ఎవరి హామ్ కోరుకోరు. కోటిలో ఒకరే ఎవరో అట్లా చేసినారని మనం వీడియోలలో చూస్తుంటాం. తల్లిదండ్రులు ఎవ్వరు కూడా ఇలాంటివి జరగాలని కోరుకోరు. మనల్ని ఎంతో ప్రేమించి మన కోసం ఎంతో కష్టపడి మనల్ని ఒక మంచి స్థితిలో ఉంచాలనుకున్న తల్లిదండ్రులకు నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు కానీ దయచేసి చెడు మాత్రం చేయకు. ఎందుకంటే నిన్ను నమ్ముకొని నీ కోసం కష్టపడి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలియదు కానీ నిన్నైతే సుఖపెడుతున్నారనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న పిల్లలు చిన్నగా మీన్స్ 13 సంవత్సరాల నుంచి లవ్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మీ ప్రేమలు కొంచెం లిమిట్లో పెట్టుకోండి అండ్ అవి కొంచెం ఎక్కువ ఎక్స్టెండ్కు పోకుండా ఉండేటట్టు కొంచెం మీరు ఆలోచించుకోండి. ఈ విధంగా మీకు ఆలోచన రావాలంటే మీకు చదువు చెప్పేటోళ్ళు కూడా మీకు కొంచెం జ్ఞానాన్ని ప్రసాదించాలి, జ్ఞానంగా మీకు చెప్పాలి. మంచి చెడులు మీకు ఫస్ట్ నుంచి చెప్తుండాలి. స్కూల్లో చెప్పకపోయినా కనీసం తల్లిదండ్రులైనా ఏది మంచి ఏది చెడు అనేది చెప్పాలి. ఈ జనరేషన్లో అందరూ 24 గంటలు మొబైల్లో ఉంటున్నారు. పక్కనోళ్ళు ఎవరున్నారా, పూర్ రిలేషన్షిప్ ఉంది ఇప్పుడు బిడ్డలకు కానీ, తండ్రులకు కానీ, అన్నలకు కానీ, చెల్లెళ్ళకు కానీ అండ్ అందరికీ ఆల్మోస్ట్ అట్లనే ఉంది. ఇవి తగ్గాలంటే ఎస్ రిలేషన్షిప్స్ బిల్డ్ కావాలి. రిలేషన్షిప్ బిల్డ్ కావాలంటే మొబైల్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోవాలి. అది తగ్గకపోతే ఇలాంటివి జరిగే ఛాన్సులు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇట్లాంటివి రోజు ఇట్లాంటి న్యూస్ చూస్తూనే ఉంటారు వాళ్ళు. ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో అండ్ అన్నిటి ద్వారా వీళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. వెరీ యంగ్ ఏజ్ తొందరగా అట్రాక్ట్ అవుతారు అండ్ తొందరగా కనెక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు. కాబట్టి దయచేసి మీ బిడ్డ కానీ మీ కొడుకు కానీ వాళ్ళల్లో ఎటువంటి మార్పులు వచ్చినా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ మీరేం పట్టించుకోరు, అది అందరికీ తెలిసిన విషయమే. బిఫోర్ మ్యారేజ్ వాళ్ళల్లో ఎటువంటి తేడా వచ్చినా ప్లీజ్ వాళ్ళని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు ఒక తల్లి ఆమె ప్రాణాలు పాపం అసలు ఆ సంఘటన చూసి నిజంగా చాలా బాధ అనిపించింది. ఆమె ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఇంకొకరికి అలాగా జరగకుండా ఉండాలంటే ఇప్పటికిప్పుడే మొబైల్ ఇవ్వకపోతే ఎవరు చనిపోరు. ఇచ్చిన తర్వాత తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కానీ ముందే ఇవ్వకుండా ఉంటే మాత్రం ఏం కాదు. మీరు ఫస్టే ఇవ్వద్దండి, ఫస్టే వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దండి. చదువు మీదనే వాళ్ళకు జ్ఞానం చూపియండి. అంత ఫ్రెండ్షిప్ని అంత ఇది చేయొద్దండి. ఎప్పుడో ఒకసారి ఒకవేళ వాళ్ళు ఎవరైనా కలవాలంటే అట్లా చేయండి. కానీ కంటిన్యూగా వాళ్ళు కలిసి ఒక రిలేషన్షిప్ ఏర్పడిన తర్వాత ఇట్లాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతాయి. నివారించేది ఒకటే. దీన్ని నివారించడానికి కొన్ని టిప్స్. మొబైల్ మీ పిల్లలకి ఇవ్వద్దు. మీరు కూడా మీ పిల్లల ముందు మొబైల్ 24 గంటలు యూజ్ చేయొద్దు. మీ పిల్లలతో మీకు రిలేషన్షిప్ మంచిగా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నా ఒక
కన్ను అనేది మీరు వాళ్ళ మీద ఉంచాలి. అండ్ వాళ్ళు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, చదువుకున్నారా, చదువుకోవడం లేదా, వాళ్ళు ఎవరినైనా కలుస్తున్నారా, కాలేజ్ పోతున్నారా లేదా, స్కూల్ పోతున్నారా లేదా అనేది మీ ఫోకస్ అనేది వాళ్ళ మీద ఉండాలి. అండ్ వాళ్ళకు అవసరమైనటివి, వాళ్ళ జ్ఞానాన్ని పెంచే ఏదైనా బుక్స్ కానీ ఆటలు కానీ ఉంటే అవి తీసుకొని వచ్చి వాళ్ళకి పెట్టాలి. టోటల్గా 100 to 100% వాళ్ళకి మొబైల్ ఇవ్వడం అనేది జరగకూడదు. 18 సంవత్సరాలకు వచ్చేంత వరకు, వాళ్ళ మైండ్ మెచ్యూర్ అయ్యేంత వరకు. అట్లా చేసినప్పుడు వీళ్ళు కొంచెము ఇలాంటి సంఘటనలకు దూరంగా ఉండే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి. ఒక సొంత బిడ్డ తల్లిని దారుణాతి దారుణంగా ప్రాణాలు తీయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఇలాంటి సంఘటనలు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ నా సజెషన్, నా మాటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, కానీ మీ బిడ్డలతో మీరు ఉన్నప్పుడు, లేకపోతే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీకు ఏదైనా చెప్పేటప్పుడు, అండ్ ఇది తల్లిదండ్రులకు బిడ్డలు కూడా ఆలోచించాలి. మా అమ్మ మా నాన్న మమ్మల్ని ఎంతో కష్టపడుతున్నారు, చదివిస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని అంతా మా కోసం సాక్రిఫైస్ చేస్తున్నారని తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. చిన్నపిల్లలు, వాళ్ళకి జ్ఞానం తక్కువగా ఉంది, అండ్ వాళ్ళకి తెలియని విషయాలు మనం చెప్పాలి. అండ్ వాళ్ళ ముందర మొబైల్ యూజ్ చేయడం అండ్ వాళ్ళతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోకుండా ఉంటే మన జీవితం కూడా అంత మంచిగా ఉండదు. రేపొద్దున వాళ్ళు పెరిగినప్పుడు కూడా వాళ్ళు మంచి దారిలో ఉండే అవకాశాలు ఉండవు. కాబట్టి వాళ్ళకు మంచి మాటలు చెప్పే టైము ప్రతి పేరెంట్కి ఉండాలి. అండ్ కోప్పడడం, ఇది చేయడం కాకుండా మంచిగా వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు నేర్చుకునే ఛాన్సులు ఉన్నాయి. చిన్నప్పుడు ఏది నేర్చుకుంటారో పెద్దగా అయితే అదే అవుతారు. కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొంచెం మంచిగా ఈ అవగాహన, మొబైల్ లేకుండా ఉంటే సగం ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటాయని నేను అనుకున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం.